ముంబైలో ఒక మిస్టీరియస్ షిప్పింగ్ కంపెనీ గురించి ఒక వీడియోలో మాట్లాడాం, గతిక్. సో ఇప్పుడు ఈ గతిక్ షిప్పింగ్ కంపెనీ చాలా పెద్ద సమస్యల్లో ఉన్నట్టు వార్తలు. అంటే మనం వీడియో పెట్టడము తర్వాత మీకు ఎన్నో వార్తలు, ఈ వార్తలు ఆల్మోస్ట్ మీకు లీక్ అయ్యి అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాలకు వెళ్ళడము. సో వాళ్ళు ఈ గతిక్ షిప్పులు ఎక్కడెక్కడ ఎలా తిరుగుతున్నాయి అంటే ఏమి లేదండి, వీళ్ళందరూ కలిసి అమెరికా అనబడే నాయకుడు బాస్ అతనికి రిపోర్టింగ్ చేశారు. జపాన్ వాళ్ళు చెప్పారు, బాస్ మా వైపు నుంచి ఇండియాకు ఎటువంటి కార్గో షిప్పులు లీజ్కి ఇవ్వబడలేదు. అలాగే యూరోప్ యూనియన్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు వీళ్ళు కూడా ఇండియాకు మేము ఎక్కడా ఎప్పుడు కూడా ఎటువంటి షిప్పు ఇవ్వడం లేదు. కాబట్టి వాళ్ళు రష్యన్ ఆయిల్స్ కొంటున్నారు అంటే ఇది ఒక మిస్టరీ. మేము ఎవరము వాణిజ్య ఓడలు ఇవ్వకుండా భారతదేశము రష్యా దగ్గర ఎలాగా ఆయిల్స్ కొంటున్నారు? మేబీ వ్లాదిమిర్ పుతిన్ ట్రిక్ చేసి రష్యన్ ఆయిల్స్ను ఇండియా దాకా పంపిస్తున్నాడు, అంటే అతని దగ్గర ఉండే పర్సనల్ ఓడల్ని వాడుతున్నాడా అంటే ఫైనల్గా అలా ఏమీ లేదండి. గతిక్ అనబడే షిప్ కంపెనీ, సో వీళ్ళే పనులు చేస్తున్నారు. అంటే ఎంటైర్ యునైటెడ్ కింగ్డమ్కి కావలసినంత చమురు ఈ ఒకే ఒక కంపెనీ రష్యా నుంచి ఇండియాకు తరలిస్తున్నారు. రెండేళ్లలో ఫిబ్రవరి 22 తరువాత మీరు చూశారనుకోండి, ఏకంగా 58 షిప్పులను వీళ్ళు ఇలా ఎలా కొనగలిగారు? ఇది చాలా పెద్ద మిస్టరీగా ఉంది. ఇండియా వైపు నుంచి ఎటువంటి వార్తలు లేవు. మనము మన వైపు నుంచి అయితే ఏ ఓడలు ఇండియాకు ఇవ్వలేదు అని వీళ్ళందరూ కలిసి వాళ్ళ బాస్ అమెరికా వాడికి, జపాన్ అనండి, యూరోప్ యూనియన్ అనండి, యూరోప్ అనండి, మీకు అలాగే అటువైపు ఉండే మీకు పసిఫిక్ ఓషన్ దేశాలు వీళ్ళందరూ కూడా చెప్పారు. సో ఇప్పుడు అమెరికా వాడు, యునైటెడ్ కింగ్డమ్ వాడు ఆలోచించారు, ఈ గతిక్ అనబడే షిప్పింగ్ కంపెనీని ఆపేమో అనుకోండి, ఆటోమేటిక్గా రష్యన్ ఆయిల్స్ ఇండియా దాకా వెళ్ళవు. సో దీన్ని వీళ్ళు నిర్ణయించుకున్నారు, ఏదో ఒక రకంగా వీళ్ళు ఈ గతిక్ని ఆపాలి. సో అందులో వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే లాయిడ్స్ రిజిస్ట్రార్ అంటారు. అంటే లాయిడ్స్ రిజిస్ట్రార్ వాళ్ళు నిన్నటికి నిన్న ఒక ప్రకటన, వీళ్ళు ఏమన్నారు అంటే, ఇక మీదట మేము ఈ గతిక్ షిప్పులకు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ అని కూడా కాదండి, షిప్ వర్తినెస్ అని అంటారు. అంటే ఎవరైనా ఈ మెరైన్ ఇంజనీర్స్ లేదా ఈ షిప్పింగ్లో ఉన్నవాళ్ళు, షిప్పింగ్ కంపెనీస్ నడుపుతున్నవాళ్ళు, మీకు నేనేం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. ఒక ఓడ మీకు మీ దేశం నుంచి బయలుదేరి ఇంకొక దేశానికి వెళ్ళాలనుకోండి, ఈ ఓడ ఒక కార్గో షిప్ అయి ఉండొచ్చు. సో మీరు మీ సరుకులు అంటే కంటైనర్లలో మీ సరుకుల్ని మీరు పెట్టుకుంటారు, వెళతారు. కానీ ఓడ కరెక్ట్గా ప్రయాణం చెయ్యగలదా? ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, ప్రమాదంలో పడిపోయింది, సడన్గా సముద్రంలో ఇది మునిగిపోయింది, అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి లాయిడ్స్ రిజిస్టర్ అనేది ఒక యూకే బేస్డ్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారు అంటే, షిప్ యొక్క వర్తినెస్, సముద్రములో ఈ ప్రయాణము చేయడానికి ఇది వర్త్, అంటే దీనికి వర్త్ ఉంటేనే వీళ్ళు ఆలోచిస్తారు, వీళ్ళు సర్టిఫై చేస్తారు. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తారు. అలాగే ఈ షిప్ యొక్క కండిషన్ ఎలా ఉంది, అలాగే షిప్ యొక్క ఎంట్రీ ఆఫ్ పోర్ట్స్, అంటే ఏ దేశంలో మొదలై ఆరిజిన్ ఆఫ్ ద కంట్రీ నుంచి ఎటు ప్రయాణము చేసి తన డెస్టినేషన్కి వెళుతుంది, అక్కడ నుంచి మళ్ళీ ఇది ఎలా వెనక్కి వస్తుంది, ఇదంతా మానిటర్ చేస్తారు. అంటే ప్రపంచ స్థాయిలో కొన్ని సంస్థలకు ఇలాంటి మీకు ఆ అధికారం ఇవ్వబడిందండి. వీళ్ళందరూ లైసెన్సులు తెచ్చుకొని ప్రతి ఒక్క షిప్ని మానిటరింగ్ చేస్తారు. ఒక్కొక్క దేశము దగ్గర ఒక్కొక్క కంపెనీ ఉంటుంది. అలా ఈ లాయిడ్స్ రిజిస్ట్రార్ అనేవాళ్ళు వీళ్ళు గమనించారు, ఆహా మన దారిలోనే గతిక్ అనబడే షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఈ ఓడలను నడుపుతున్నారు. సో మనము వీళ్ళకి ఈ వర్తినెస్ అనే సర్టిఫికేట్ ఇవ్వకపోతే, ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే వీళ్ళు ఏమీ చేయలేరు అని అనుకొని, ఇక మీదట గతిక్ షిప్పింగ్ కంపెనీకి మేము ఇన్సూరెన్స్ ఇవ్వము, వర్తినెస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వము అని చెప్పి వీళ్ళు ప్రకటించారు. సో ప్రకటించడంతో మీకు ఒక్కసారిగా రష్యన్ ఆయిల్స్ ఇండియా రావడం అనేది ఇమీడియట్గా తగ్గిపోయింది. సో ఈ విధంగా వీళ్ళు ఏం చేశారు, గతిక్ షిప్పింగ్ కంపెనీకి శాంక్షన్స్ విధించడం కాదండి, ఇండియా మీద కూడా ఇండైరెక్ట్గా అన్అఫీషియల్గా శాంక్షన్స్ విధించారు. అలాగే మీకు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ అని చెప్పేసి ఒక చిన్న కెరేబియన్ కంట్రీ, సో వీళ్ళు ఏం చేశారు అంటే, ఈ ఫ్లాగింగ్ అంటారండి. అంటే మీ ఓడ ఇప్పుడు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ అనబడే దేశానికి వెళుతుంది అనుకోండి, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక ఫ్లాగ్ ఇస్తారు. ఈ ఫ్లాగ్ని మీరు మీ ఓడ పైన మీరు ఎగరవేయాలి.
అప్పుడు మీరు ఆ సముద్ర జలాల్లోకి వెళుతున్నప్పుడు ఇది సెయింట్ కిట్స్కి సంబంధించిన షిప్, వాళ్ళు సర్టిఫై చేశారు కాబట్టి దీన్ని మనం అనుమతించాలి అని చెప్పి తక్కిన పోర్ట్ల వాళ్ళందరూ కూడా అనుమతి అనేది ఇస్తారు. సో ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అనబడే ఈ దేశము ఈ గతిక్ అనబడే ఈ షిప్పింగ్ కంపెనీ నుంచి ఏ ఓడ వచ్చినా కూడా మేము ఈ ఫ్లాగ్స్ అనేవి ఇవ్వము, మేము వీళ్ళని బాయ్కాట్ చేస్తున్నాము, బ్యాన్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పేశారు. సో సెకండ్ దెబ్బ. ఇక అమెరికన్ క్లబ్ అని చెప్పి ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ, మేము కూడా ఇక మీదట గతిక్ అనబడే షిప్పింగ్ కంపెనీకి ఎటువంటి ఇన్సూరెన్స్ ఇవ్వం. అంటే చూడండి, అమెరికా వాడు, యూకే వాడు, వీడికి సంబంధించిన దేశాలు, చిన్న చిన్న దేశాలు అంటే ఓవర్ ద ఫోన్ వీళ్ళు బెదిరిస్తారు. బెదిరించి ఏం చేశారు, మొత్తం ఈ గతిక్ రష్యా వెళ్ళడము, అక్కడ చమురుని తీసుకొని ఇండియాకు రావడము, ఈ ప్రాసెస్ని టోటల్గా వీళ్ళు ఆపేశారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు వీళ్ళకే అధికారం ఉంటుందా? మరి ఇండియా ఏం చేస్తుంది అంటే, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ అని చెప్పి మనకు కూడా ఒక సంస్థ ఉందండి. దీని ప్రకారం మీరు చూసారనుకోండి, 28 షిప్పులకు మనం ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చున్నాం. ఇది గ్లోబలీ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్. కాబట్టి ఈ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఎన్నో దేశాలు, ఇండియా వైపు నుంచి వస్తున్న ఒక ఓడ ఇండియన్స్ సర్టిఫై చేశారు అంటే దీనికి ఒక వాల్యూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియన్ షిప్పులకు ఉన్న వాల్యూ ప్రపంచంలో ఎవరికీ లేదు. కాబట్టే ఇన్ని నెలల తరబడి మనల్ని ఆపే ధైర్యము ఎవ్వరు చేయలేకపోయారు. సో 28 షిప్పులకు మనం ఆల్రెడీ, ఇవన్నీ కూడా ఏంటి, గతిక్ షిప్పింగ్ కంపెనీకి సంబంధించిన ఓడలు, వీటికి మనం సర్టిఫై చేసున్నాం. కానీ ఏమైంది, మీకు లాయడ్స్ రిజిస్టర్ అనేవాడు 11 షిప్పులకు నేను వర్తీనెస్ అనే సర్టిఫికేట్ ఇవ్వను, ఇన్సూరెన్స్ ఇవ్వను, ఎంట్రీ ఆఫ్ పోర్ట్స్ని కూడా నేను ఆపుతాను అన్నాడు. కానీ 11 షిప్పులకు కూడా ఇండియా వైపు నుంచి సర్టిఫికేషన్ అనేది ఉంది. దాంతో ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా ఒక మ్యాసివ్ స్కేల్లో ఇండియా వైపు నుంచి ఒత్తిడి అనేది ఈ దేశాలకు ఉంటుంది, 100% ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్ అండి, బాంబేలో ఒక చిన్న కంపెనీ అండి, వీళ్ళు ఏకంగా 58 షిప్పులు కొనడం ఏంటి, 1.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నారు. ప్రపంచంలో టాప్ 10 షిప్పింగ్ కంపెనీలో వీళ్ళు కూడా ఉన్నారు అంటే ఎంతెంత పెద్దవాళ్ళు వీళ్ళ వెనక ఉంటారు. జస్ట్ ఆలోచించండి. ఎవరో ఎక్కడో చిన్న గది లేదో చిన్న వ్యాపారం కాదండి, చాలా చాలా పెద్దవాళ్ళు వీళ్ళ వెనక ఉన్నారు. కానీ వాళ్ళు మేమే ఇదంతా నడిపిస్తున్నాము, మేమే ఇదంతా చేస్తున్నామని ఎప్పుడు బయట చెప్పరు. ఇది మీరు రష్యాకు సంబంధించిన రోసాటామ్ అనండి, రోసాటామ్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. అలాగే ఇండియాలో కొన్ని దిగ్గజ సంస్థలు వీళ్ళు తలచుకుంటే నంబర్ 1 పొజిషన్కి వెళ్ళి షిప్పులు కొనే పరిస్థితి ఇండియాలో ప్రస్తుతం ఉంది. వీళ్ళు వెనక ఉండొచ్చు. వీళ్ళందరూ కలిసి గతిక్ షిప్ కంపెనీ అనబడే ఈ సంస్థకు వీళ్ళు బ్యాకింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇండియా మీద ఇంతలాగా అమెరికా వాడు, యూకే వాడు, చిన్న చిన్న దేశాలంతా లైసెన్సులు ఇవ్వము, మీకు ఈ ఫ్లాగింగ్ అనేది ఇవ్వము, మీకు ఇన్సూరెన్స్ ఉండదు అని అంటే కూడా ఇండియా ఇవాళ ఒక ప్రోయాక్టివ్ మెషర్ తీసుకోవాలి. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఏదో ఒక రకంగా ఇండియా మీద ఒత్తిడి తీసుకురావాలి, ఇండియాని ఇబ్బంది పెట్టాలి, ఇండియా మీద డైరెక్ట్గా శాంక్షన్స్ విధించే ధైర్యము ఇవాళ ఎవరికీ లేదు. కాబట్టి మొన్న బిర్లా గ్రూప్కి సంబంధించిన ఒక కంపెనీ, బేరింగ్స్ కంపెనీ, వీళ్ళ మీద శాంక్షన్స్ అన్నారు. ఇవాళ గతిక్ షిప్పింగ్ కంపెనీ మీద శాంక్షన్స్ అన్నారు. అయినా కూడా ఇలాంటివి మనం ఎన్నో చూసాము, మనం ఎక్కడా తగ్గము, మన పోరాటం ఎప్పుడు కూడా సాగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఇండియా ఒక గ్లోబల్ పవర్ అనేది ఈ దేశాలకు తెలియాలి. సో దానికి కావలసిన చర్యలు ఏమిటి ఇండియా వైపు నుంచి స్టార్ట్ అయ్యాయి, ఆ వివరాలు మళ్ళీ మనం మాట్లాడదాము. చూడండి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయో. కాబట్టి దీని మీద అసలు మీ అనాలిసిస్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.